ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాజిటివ్ ఓట్ బ్యాంక్ కోసం ప్రయత్నిస్తున్నాడు 2029 ఎలక్షన్స్లో. 2029 ఎలక్షన్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఆయన ప్రభుత్వంలోనే ఉన్నాడు కదా, ఎన్నికలు జరిగి 2 సంవత్సరాలే కదా అయింది అంటే, ఎవరైతే పాలిటిక్స్లో ఉంటారో వాళ్ళకి ప్రతిరోజు ఒక యుద్ధమే. అది ఇంటర్నల్గా కానివ్వండి, ఎక్స్టర్నల్గా కానివ్వండి, పీపుల్ సైడ్ నుంచి కానివ్వండి, ప్రతిరోజు ఒక పోరాటమే. ఈరోజు ఎలక్షన్స్ గెలిచామో, మనం విన్ అయిపోయాము, ఇక కొన్నాళ్ళు మనం రెస్ట్ తీసుకుందాము, మనం హాలిడేస్ తీసుకుందామంటే అది కుదరని పని అని నిరూపించాడు నరేంద్ర మోదీ, అమిత్ షా. ఆయన మీరు గమనిస్తే కనుక ఏదో ఒక ఎలక్షన్స్లో ఒక స్టేట్లో గెలిచాం, అసలు ఫస్ట్ నుంచి చూసుకుంటే 2014లో ఆయన బీజేపీ పార్టీని గెలిపించి ప్రధానమంత్రి అయిన తర్వాత నేను దేశవ్యాప్తంగా బీజేపీని గెలిపించుకోగలిగాను, నేను ప్రధానమంత్రిని అయ్యాను అని ఆయన రిలాక్స్ అయిపోలా. ఏదైతే నెక్స్ట్ స్మాల్ స్టేట్స్ నుంచి మేజర్ స్టేట్ దాకా, యూపీ నుంచి చిన్న రాష్ట్రమైన త్రిపుర దాకా ఒక రాజకీయ యుద్ధాన్ని కొనసాగించి అన్ని రాష్ట్రాలని తన చేతిలోకి చేజిక్కించుకొని 2019లో గెలిచిన 2024 నాటికి ఆ ప్రభావం కాస్త తగ్గిపోయింది. నరేంద్ర మోదీ యొక్క ప్రభావం తగ్గిపోయింది. ఏ పార్టీకైనా కొన్ని దశాబ్దాలు మాత్రమే రైజింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, అది తెలియకుండానే ఆటోమేటిక్గా డౌన్గ్రేడ్ అవటం స్టార్ట్ అవుతుంది. అది ఏదైతే లీడర్షిప్ పాపులారిటీ అంటారా, యాంటీ ఇంకంబెన్సీ అంటారా, పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు అంటారా, ఈ కులాలు మతాలు క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటారా, సో ఇవన్నీ కూడా వేరియస్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి. సో ఏకస్వామ్యం ఏక వ్యవస్థ ఇది కూడా డిపెండ్ అవుతుంది. ప్రజాస్వామిక విలువలు లేవు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లోకి ఎలా వెళ్ళింది, దాన్ని ఎంత ఇంపాక్ట్ చేసింది ఓటుగా కన్వర్ట్ చేయటంలో అనే అంశాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. అదే 2024లో రిఫ్లెక్ట్ అయింది. దాన్ని వెంటనే పసిగట్టారు మోదీ, అమిత్ షా. దాన్ని పసిగట్టి దానికి మళ్ళీ మందేయటానికి ప్రయత్నించారు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలు కూడా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. మొన్న జరిగిన బెంగాల్ ఎన్నికలైతే కానివ్వండి, అంతకుముందు జరిగిన తమిళనాడు ఎన్నికలైతేనేమండి, కేరళ ఎన్నికలైతేనేమండి, చాలా గట్టిగా పోరాడారు. అంటే ఇది నేను ఎన్నికల్లో ఉన్నాను, నన్ను గెలిపించండి అన్న రేంజ్లో మోదీ, అమిత్ షా పనిచేశారంటే ఆశ్చర్యం. నెల రోజుల పాటు అమిత్ షా ఆయన కార్యక్రమాలన్నీ వదిలేసుకొని పశ్చిమ బెంగాల్లో సిట్టింగ్ వేసి బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేశారంటే ఎవరైనా నమ్ముతారా? ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ ర్యాంక్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన పార్టీ కోసం నెల రోజులు ఒక బూత్ స్థాయి కార్యకర్తలా కష్టపడ్డాడు బీజేపీ ఆఫీస్లో కూర్చొని. సో అలాంటివి మనం అదర్ పార్టీస్లో ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే వాళ్ళు గెలిచిన నెక్స్ట్ డే నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అభిప్రాయంలో ఉంటారు. మరి 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రేపటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎలా గెలిపించబోతున్నాడంటే, ఆయన నమ్ముకుంది పాజిటివ్ ఓట్ బ్యాంక్. మరి పాజిటివ్ ఓట్ బ్యాంక్ స్పందన ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచిస్తే, 2014 ఎన్నికలు ఒక రిఫరెన్స్గా తీసుకుంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, అమరావతి కూడా స్టార్ట్ చేశాము, మాస్టర్ ప్లాన్ రెడీ అయింది, అది కూడా ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, సో మీరు నన్ను గెలిపించండి, నేను ఇది కంటిన్యూ చేస్తాను అని చెప్పారు. ఆయన పొరపాటు ఏం లేదు, ఆయన చెప్పారు. ఆ పాజిటివ్ నెరేటివ్తోనే ఆయన ఎలక్షన్స్కి వెళ్ళాడు. నన్ను గెలిపిస్తే నేను మళ్ళీ 2 పథకాలు కంటిన్యూ చేస్తాను, వాటితో పాటు సంక్షేమ పథకాలు ఇస్తాను అనేటువంటి ఒక నెరేటివ్ని జనంలోకి పంపించే ప్రయత్నం చేశాడు. ఆయనే ముందు పెట్టాడు, ఆయన ఓన్గా పెట్టాడు ముందు. బట్ జనం ఎందుకో నమ్మలేదు. ఒక ఛాన్స్ ఫ్యాక్టర్ కూడా అయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇద్దాంలే, చంద్రబాబు నాయుడుకి ఒక ఛాన్స్ ఇచ్చాం కదా, సో యాజ్ ఎ యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా తను ఎట్లా ప్రూవ్ చేసుకుంటాడు అని ఒక ఛాన్స్ ఇచ్చారు. బట్ అదే స్థాయిలో మళ్ళీ జనాలు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఛాన్స్ ఇవ్వద్దు, చంద్రబాబు నాయుడుకి ఛాన్స్ ఇద్దామని మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. ఈ ఛాన్స్లో కూడా చంద్రబాబు నాయుడు నమ్ముకుంటుంది ఏంటంటే పాజిటివ్ ఓట్ బ్యాంకే. పోలవరాన్ని 2017
ఏదైతే గోదావరి పుష్కరాలు ఉన్నాయో ఆ పుష్కరాలకు ముందే ప్రారంభోత్సవం చేస్తామంటున్నారు. మరి అది ఎలాంటి ప్రారంభోత్సవమో కొద్ది కాలంలో మనకు తెలుస్తుంది. పోలవరాన్ని నిజంగానే పూర్తి చేయగలిగి నీళ్లు పారించగలిగితే జనమప్పు డెఫినెట్గా పొందేటువంటి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడుకి. పాజిటివ్ ఓట్ బ్యాంక్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈలోపు ఎన్ని లోపాలు బయటపడతాయో, ఏదన్నా అపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే ఇష్యూస్ ఏదైనా తెర మీదకి వస్తుందేమో మనం చెప్పలేం. అది కనుక నిజమైతే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అది డెఫినెట్గా పాజిటివ్ ఓట్ బ్యాంక్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది ఆయన నమ్మినట్టు. ఇక రెండోది అమరావతి గురించి చంద్రబాబు నాయుడు కంటే కూడా పీపుల్కి ఎక్కువ కన్సర్న్ ఉంది. అంటే పీపుల్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కంటే కూడా అమరావతికి సపోర్ట్ ఎక్కువ ఉంది. అమరావతి రాష్ట్ర రాజధాని అవ్వాలి అని ప్రజలు ఎక్కువ కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కంటే. సో ప్రజల అభీష్టం తీరింది. మరి పూర్తి ఎలా జరుగుతుంది అనేది మనకి ఒక 2 సంవత్సరాలు తేలిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 2 years గడిచిపోయింది కాబట్టి ఇక రాబోయే 2 సంవత్సరాలు అత్యంత కీలకంగా ఉంది కూటమికి, చంద్రబాబు నాయుడుకి. అంటే చంద్రబాబు నాయుడుకి ఎందుకంటే చంద్రబాబు నాయుడు కెరియర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది. 76 సంవత్సరాలు వచ్చాయి. ఇక ఇంకా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండాలి, చెయ్యాలి అంటే మహా ఉంటే ఇంకొక ఛాన్స్ ఉంటుందేమో ఆయన ముఖ్యమంత్రి అవటానికి. మరి అది కూడా ఎంత మాత్రం సాధ్యపడుతుందంటే చెప్పలేం. ఎందుకంటే మనం రీసెంట్గా చూసాం జేడీయూ అధినేత నితీష్ కుమార్ యొక్క పరిస్థితి. నితీష్ కుమార్ని ముందు పెట్టి ఎలక్షన్స్కి వెళ్ళారు, మంచిగా సీట్లు తెచ్చుకున్నారు. కట్ చేస్తే 6 నెలలు కూడా కాకముందే నితీష్ కుమార్ని పక్కన పెట్టేసేసి ఒక రాజ్యసభ ఎంపీ ఇచ్చేసేసి వేరే ఆయన తీసుకొచ్చి సామ్రాట్ చౌదరిని తీసుకొచ్చి సీఎం చేశారు. సో అదే ఫార్ములా రేపు ఉండదని నమ్మకం ఏంటి కదా. డెఫినెట్గా ఏదైతే ప్రచారం ఉందో ఈ ప్రచారం డ్రాబ్యాక్ అవ్వబోతుంది కూటమి ప్రభుత్వానికి. అంటే ఇప్పుడిప్పుడే ఇది స్లోగా స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు పీక్స్లోకి వెళ్ళిపోతుందంటే 2029 ఎలక్షన్స్ నాటికి పీక్స్లోకి వెళ్ళిపోతుంది. ఎవరు ప్రచారం చేస్తారంటే వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తాడు. ఎందుకు ప్రచారం చేస్తాడు? ప్రజల యొక్క పాజిటివ్ ఒపీనియన్ డైల్యూట్ చేయడానికి ఒక పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం ప్రచారం చేస్తాడు. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కూడా దొరికింది నితీష్ కుమార్ రూపంలో. నితీష్ కుమార్ రూపంలో ఇలానే చేశారు. కూటమి గట్టి పార్టీని గెలిపించుకొని నితీష్కి రాజ్యసభ ఎంపీనిచ్చి వేరే ఆయన వచ్చి ముఖ్యమంత్రిని చేశారు. రేపు ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎన్నుకుంటారా నన్ను ఎన్నుకుంటారా అనేటువంటి ప్రశ్నని జనం ముందు పెట్టబోతాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో జనం కూడా కొంత కన్విన్స్ అవ్వచ్చు ఆ పాయింట్ లేవదీసినప్పుడు. డెఫినెట్గా ఈ పాయింట్కి అయితే చంద్రబాబు నాయుడు ఆన్సర్ చెప్పాల్సిందే, సమాధానం చెప్పి తీరాల్సిందే. లేదు నేను స్టేట్లోనే ఉంటాను, నేను సెంట్రల్కి వెళ్ళను, ఇక్కడే ఉండి పాలిటిక్స్ చేస్తాను అనేటువంటి ఆన్సర్, ఆ రిప్లై ప్రస్తుతానికైతే అధికారికంగా రావట్లేదు. రేపటి రోజున ఇవ్వాల్సిందే, అధికారికంగా ఇవ్వాల్సిందే. ఈ ప్రచారాన్ని కూడా విస్తృతంగానే చేస్తుంది వైసీపీ పార్టీ. ఎందుకంటే ఒక తుర్పు మొక్కు దొరికింది కాబట్టి డెఫినెట్గా చేస్తుంది. మరి ఇప్పటి వరకు ఉన్న అసలు ఏం సాధించింది, ఎంత పాజిటివ్ ఓట్ బ్యాంకును సాధించింది, ఏదైతే నెగిటివ్ ఓట్ బ్యాంక్ యాంటీ ఇన్కంబెన్సీ రూపంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిందో మరి అదే యాంటీ ఇన్కంబెన్సీ రూపంలో నెగిటివ్ ఓట్ బ్యాంక్ రాదు కదా అనే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడా? అంటే ఏదైతే మైండ్ సెట్ ఉందో జనాల మైండ్ సెట్ని నెగిటివ్ మైండ్ సెట్ నుంచి పాజిటివ్ మైండ్ సెట్గా కన్వర్ట్ చేసి అంతా బాగుంది, చాలా మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక విత్తనాన్ని చంద్రబాబు నాయుడు జనం మెదడులో నాటాడా అనేది ఆయన ప్రస్తుతానికి అనుకుంటున్నాడు. ఐవీఆర్ఎస్ కాల్స్ రూపంలో కానివ్వండి, సర్వేల రూపంలో కానివ్వండి 80% మంది సంతృప్తిగా ఉన్నారు, 90% మంది సంతృప్తిగా ఉన్నారు. ఆ ఇంటర్నల్గా క్యాబినెట్ మీటింగ్స్లో చెప్పే విషయాలు ఇవి. మీ ఎమ్మెల్యేలు పని బాగోలేదు కానీ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ముఖ్యమంత్రి బాగా పనిచేస్తుంది, హై లెవెల్ అంతా బ్రహ్మాండంగా ఉందంటున్నాడు ఆయన. మరి అది ఎంత బ్రహ్మాండంగా ఉంది అనేది కరెక్ట్గా మనకి 2028 చివరి నాటికి తేలిపోతుంది లెక్క. అదేంటి 6 నెలల ముందే ఎలా తెలుస్తుందంటే 6 నెలల ముందే తెలుస్తుంది. 2019లో తెలిసింది, 2024లో తెలిసింది ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒక తెలంగాణలోనే చివరి 4 రోజుల్లో సిచ్యువేషన్ మారిపోయింది. ఎవరు బలమే ఉన్నారు, ఎవరు బలహీనంగా ఉన్నారని 20 రోజుల్లోనే తెలిసింది. బట్ ఏపీలో ఆ సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే ఏపీలో బంపర్ మెజారిటీలు ఇస్తున్నారు, ఓకల్ సెక్షన్ పెరుగుతుంది.
రియాక్ట్ అయ్యే సెక్షన్స్ పెరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినట్టు చాలామంది చెప్పారు జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడని. అంటే చెప్పలేదు, తెలియదు, మేము అనుకోలేదు అనుకుంటే ఇది వీళ్ళ పార్టీ తప్పు. అంటే వీళ్ళకి ఇచ్చిన ఐవీఆర్ఎస్ రిపోర్ట్లని ఫేక్ రిపోర్ట్లు అనమాట. అది కామన్ మ్యాన్ ఎవడైనా చెప్తాడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడని. అదే విషయంగా 2024లో ఒక 6 నెలల ముందే తెలిసింది రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడని. ఆ గెలుపు ఇంత బీభత్సంగా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నిజం. మహా అయితే 120 సీట్లతోనే ఒడ్డున పెడతాడు. 120 సీట్లు వస్తేనే లార్జ్ మెజారిటీ వచ్చింది, వన్ సైడెడ్గా ఇచ్చారనుకున్నాం. బట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత మెజారిటీ ఇచ్చేశారు. 164, 151 అప్పట్లో టాప్ అనుకుంటే మనం దాన్ని 164 చేశారు. సో రేపటి రోజున కూడా యాంటీ ఇంకంబెన్సీ వస్తే డెఫినెట్గా ఆ రేంజ్లోనే ఉంటుంది, అంతే తప్ప తక్కువ రేంజ్లో ఏముండదు. సో మనకు ఆటోమేటిక్గా 6 నెలల ముందే తెలిసిపోద్ది. మరి పాజిటివ్ ఓట్ బ్యాంక్ పనిచేస్తుందా అంటే, పాజిటివ్ ఓట్ బ్యాంక్ పనిచేయటానికి అక్కడ ప్రతిఫలాలు నీకు కనపడాలి. వీళ్ళు చెప్తున్నారు ప్రస్తుతానికి, అంటే పోలవరం నేను కడతాను అంటే ఇంకా టైం ఉంది, 2027 టైం ఉంది, పుష్కరాలకు టైం ఉంది. ఆ కట్టడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి కుప్పానికి నీళ్ళు ఇచ్చినట్టు ఇస్తారా? ఆ సిచ్యువేషన్ ఏదైనా సెట్టింగ్ సిచ్యువేషన్ ఏదైనా ఉంటుందా అంటే అది ఆ రోజు తెలుసుద్ది. ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక ఇంక వైసీపీ వెంటనే ఎందుకుంటుంది అది క్యాష్ చేసుకోవటానికి. అది లేదు కాదు అంటే కనుక డెఫినెట్గా అది యాడ్ ఆన్ అవుతుంది చంద్రబాబు నాయుడుకి. ఇక అమరావతి సిచ్యువేషన్ అంటారు. అమరావతి సిచ్యువేషన్ అదొక డెడ్ లాక్ సిచ్యువేషన్. అది కరవమంటే కప్ప కోపం, విడువమంటే పాము కోపం అన్నట్టు ఏదో నడుస్తుంది, ప్రస్తుతానికి నడుస్తుంది. దీని మీద ఎక్కువ మనం డిస్కస్ చేయొద్దు, రిజల్ట్ని బట్టి మాట్లాడాలి. అదే 2 సంవత్సరాల తర్వాత 2028 జూన్ నాటికి తేలిపోతుంది వ్యవహారం, అమరావతి వ్యవహారం. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్లో చేయగలిగింది చేసేది కూడా పెద్దగా ఏమి ఉండదు. సో ఆ రిజల్ట్ ఏంటనేది 2028 జూన్ నాటికి తేల్చేయచ్చు. సో ఈ 2 ఫ్యాక్టర్ నమ్ముకొని చంద్రబాబు నాయుడు ఓటు అడుగుదాం అనుకుంటున్నాడు. ఈ 2 ఫ్యాక్టర్ల యొక్క కంప్లీషన్ ఆధారంగా ఆయన పాజిటివ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఈ రెండిట్లో ఏదన్నా కానీ ఇంబ్యాలెన్స్ అయింది అంటే డెఫినెట్గా ఆయన పాజిటివ్ ఓట్ బ్యాంకే పెద్ద చిల్లు పడబోతుంది. ఇది మాత్రం నిజం, రాసి పెట్టుకోండి ఎవరన్నా కానీ. ఈ 2 పూర్తి చేయగలిగితేనే చంద్రబాబు నాయుడు యొక్క పాజిటివ్ ఓట్ బ్యాంక్ సస్టైన్ అవుతుంది, నిలబడుతుంది. ఇక నెగిటివ్ ఓట్ బ్యాంక్ అంటారా, అది ఎమ్మెల్యేల అరాచకాల రూపంలో అది 1+1 1+1 అది క్రెడిట్ రూపంలో క్రియేట్ అవుతూనే ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఈ 2 పెద్ద మేజర్ ప్రాజెక్ట్స్లు, ఆయన మొదలు పెట్టుకున్న ప్రాజెక్ట్స్లు పూర్తి చేయాలి. పూర్తి చేశానని ప్రచారం చేసుకోవాలి, అది జనానికి కనపడాలి. వీళ్ళు ప్రచారం కంటే జనానికి కనపడాలి, దే మే ఫీల్ ఇట్. ఏదైతే రాజశేఖర్ రెడ్డి అన్నాడు ఒక ఫీ రీఎంబర్స్మెంట్ పథకం ఇస్తే జనాలు బెనిఫిట్ పొందారు, డైరెక్ట్గా అనుభవించారు. అదేవిధంగా ఒక ఆరోగ్యశ్రీ ఇస్తే వాళ్ళు డైరెక్ట్ బెనిఫిషియరీస్ అయ్యారు. సో అలాంటి సిచ్యువేషన్ కనుక క్రియేట్ చేసిన నాడే చంద్రబాబు నాయుడు పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాంటి మేజర్ పథకాలు పెట్టినాడే రాజశేఖర్ రెడ్డికి 155 ఎమ్మెల్యే సీట్స్ వచ్చారు. జస్ట్ పాస్ మార్కులు వేశారు జనాలు, చావు తప్పి కన్నులు ఒట్టబోయిన చందంగా జస్ట్ పాస్ మార్కులు వేసి కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు ఈ 2 చేయగలిగితే పాస్ మార్కులే వస్తాయి, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ రూపంలో ఈ క్రెడిట్ అంతా కూడా డెబిట్ అయిపోతూ ఉంటుంది, వీళ్ళ క్రెడిట్ అంతా కూడా. సో ఈ 2 చేసిన దాన్ని బట్టి అట్లీస్ట్ ఒక పోటీలో ఉండటానికి, ఒక పోటీ విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ఈ 2 ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మరి ఏమాత్రం ఆ 2 ఫ్యాక్టర్స్ సాధిస్తే చంద్రబాబు నాయుడికి పాజిటివ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతుంది తప్ప ఈ రెండిట్లో కనుక ఏ ఒక్కటి ఇంబ్యాలెన్స్ అయినా చంద్రబాబు నాయుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పాజిటివ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వదు. పాజిటివ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వకపోగా ఈ ఎమ్మెల్యేల రూపంలో, అరాచకాల రూపంలో, వీళ్ళందరి రూపంలో డెబిట్ అయిపోతూ ఉంటుంది. ఉన్న క్రెడిట్ వాల్యూ అంతా డెబిట్ అయిపోతూ ఉంటుంది. ఉన్న పాపులారిటీ, పార్టీ పాపులారిటీ, చంద్రబాబు నాయుడు పాపులారిటీ, లోకేష్ పాపులారిటీ, ఇదంతా కూడా డౌన్ గ్రేడ్ అయిపోతుంది. ఇక పరిశ్రమలో ఉద్యోగాలు అంటారా, దానికి ఇంకా టైం ఉంది. వీళ్ళే చెప్పుకుంటున్నారు ఇప్పుడల్లా కాదు, మీరు కొంత టైం ఇవ్వాలి మాకు. ఆ టైం మరి 4 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు. సో ఇప్పటికైతే ఇది ఎస్టాబ్లిష్ చేస్తామన్న సిచ్యువేషన్ అయితే ఏం లేదు, బట్ ఇట్ టేక్స్ టైం. సో మేజర్గా నా అభిప్రాయంలో నాకు అనిపించబోతుంది 2 ఫ్యాక్టర్స్ పనిచేయబోతున్నాయి. ఒకటి అమరావతి, 2 పోలవరం. పరిశ్రమలు అనేది వీళ్ళు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు, బట్ ఇట్ టేక్స్ టైం. అది రియల్ ఫలాలు మనకు కనిపించాలంటే ఇంకో 4-5 ఏళ్ళు ఈజీగా ఛాన్స్ పడుతుంది.
సో కాబట్టి ఈ 2 పూర్తి చేసే దాన్ని బట్టే చంద్రబాబు నాయుడు యొక్క పాజిటివ్ ఓట్ బ్యాంక్ బలపడబోతుంది. నెగెటివ్ ఓట్ బ్యాంక్ ఎమ్మెల్యేల రూపంలో అది ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే డెబిట్ అయిపోతూ ఉంది. వీళ్ళకున్న పాపులారిటీ డెబిట్ అయిపోతూ ఉంది. అది ఎవరు ఆపలేరు. సో ఈ 2 మ్యాచ్ చేసినప్పుడు ఈ 2 పూర్తి చేసే విధానాన్ని పట్టే చంద్రబాబు నాయుడు పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఫలిస్తుంది. లేకపోతే నెగిటివ్ ఓట్ బ్యాంకే తప్పదు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నట్టుగా పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఇప్పటికే క్రియేట్ అయిందా, క్రియేట్ అవుతుందా, లేకపోతే ఆయన చెప్తున్నట్టుగా ఈ మేజర్ ఏదైతే పోలవరం, అమరావతి కంప్లీట్ అయితే క్రియేట్ అవుతుందా, అప్పుడు చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. ఈ పాయింట్పై మీ అభిప్రాయం తెలియజేయండి.